ఈరోజు ములుగు మండలం అనూహ్యంగా పోలీసులు వచ్చి రైతులకు జీవనాధారంగా ఉన్న భూములు ఏవైతున్నాయో అనుకోకుండా వందలాది మంది పోలీసులు వచ్చి ఈరోజు దాన్ని కబ్జాలోకి తీసుకొని క్లీన్ చేయడం జరుగుతూ ఉంటే అక్కడికి రైతులతో పాటు మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ వెళ్లడం జరిగింది. వెళ్లి ఇదేందని అడిగితే వాళ్ళు ఏం చెప్పకుండా ఆ భూమిని ఏదైతే ఉందో రైతులకు ఇంతకుముందు గతంలో 3 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వాళ్లకు అవసరానికి నిమిత్తం అప్పట్లో ఉన్న వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉండే వాళ్ళకు మాయమాటలు చెప్పేసి రైతులకు జీవనాధారంగా ఉండే రైతుల భూములు ఏవైతున్నాయో ఆ భూములు లాక్కొని 8 లక్షలు 9 లక్షలు ఇచ్చి ఆ రోజు మాయమాటలు చెప్పి తీసుకున్నారు. రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రైతులకు ఇవ్వాల్సిన ఒక్కొక్కరికి 250 గజాల భూమి ఏదైతుందో అది ఇవ్వకుండా అనుకోకుండా వచ్చి మీరు భూములు లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఒక్కొక్క ఇంట్లో ఈరోజు ఒక ఇంటి పెళ్ళైన తర్వాత కొడుకుంటారు, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు ఉంటారు. ఒక్కొక్క ఇల్లు సరిపోక వాళ్ళు భూములు పొడగొట్టుకొని ఈరోజు బాధపడతా ఉన్నారు. మరి అలాంటి వాళ్లకు ఒక 250 గజాల భూమి మీరు ఫస్ట్ ఇచ్చి మీరు భూమి తీసుకోవాలి. కానీ మీరు అనుకోకుండా వచ్చి మీ ఇష్ట రాజ్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఆయన్నేమో భూములు లాక్కుంటాడు. వీళ్ళు వచ్చేమో ఉన్న భూములను ఆయన పేరు మీద వేసేసి గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కాబట్టి దాని మీద రుద్దేసి మేము ఈ భూములు లాక్కొని మేము ఎంజాయ్ చేస్తామన్నది వీళ్ళ ఉద్దేశం. ఈ రకంగా 2 గవర్నమెంట్లు ఈ రోజు దాకా ఉన్నాం. రైతులు బాధపడతా ఉన్నారు, ప్రజలు బాధపడుతున్నారు. ఎక్కడెక్కడో ఎన్నో జరుగుతా ఉన్నాయి. ఖమ్మంలో గతంలో మొన్న ఖమ్మంలో కూడా భూములు లాక్కోవడం జరిగింది. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే మరి రేవంత్ రెడ్డికి అసలు లేనట్టు అసలు ఆయన ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ అసలు ఏం జరుగుతుంది, ప్రజలను పట్టించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా మీకోసం ఏదో చేసుకుంటా పోతే ప్రజలు ఇట్లా చెప్పు. ఈరోజు మా అధ్యక్షుని ఏదైతే మీరు బలవంతంగా తీసుకుపోయి లాఠీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్ లో బంధించిర్రో మేము భారతీయ జనతా పార్టీ ఊరుకుంటామని కాదు, మాకు విషయం తెలిసింది. మా రఘునందన్ రావు కూడా ఎంపీ గారు కూడా మాట్లాడారు విషయం మీద, మాతో మాట్లాడి మమ్మల్ని అక్కడికి పంపించడం జరిగింది. అలాగే ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది. మేము సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి అక్కడ వినతి పత్రం ఇచ్చి అక్కడ ఏదైనా న్యాయం జరగకపోతే మళ్ళీ ఖచ్చితంగా ఇదే ప్లేస్ లో మేము ధర్నాలు చేస్తాము. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా రైతులతో పాటు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటదన్నది మర్చిపోవద్దని మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.